అనుకోకుండా బటన్ నొక్కినందుకు ఐఎమ్ సారీ. రక్మీ బాయ్. సో మాకు అర్థమైందంటే ఏ బటన్ పడితే ఆ బటన్ నొక్కొద్దని క్లియర్గా అర్థమైంది. మందట ఐప్యాడ్ మన కూడా కాదు, అది 32. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, ద రక్మాబాయ్, ఉమెన్స్ రైట్స్ టు గెయిన్ ఎడ్యుకేషన్, ఏజ్ ఆఫ్ కన్సెంట్, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఇది పక్కా ఉండాలి. కంజుగల్ రైట్స్ రెస్ట్రిక్షన్. ఎంత బుక్కేష్గా ఉంది, సవలేకపోతున్నాం. ఎస్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఇంకోటి ఏజ్ ఆఫ్ కన్సెంట్. చూడండి, ఈ రెండు ఒక జాతికి సంబంధించినవి. కన్సెంట్, కాంజుగల్ రైట్స్ ఇవన్నీ. ఉమెన్స్ రైట్ టు గెయిన్ ఎడ్యుకేషన్. సో ఎంత ఉమెన్ అయితే ఓకే, బట్ అమ్మాయి ఎందులో కూడా చేసింది. జీవితం ఒకటే జీవితం, అది నేను డౌట్ కొడుతుంది. 2023 చదివి 3 పెడతా. ఓకే, ఇక్కడ ఓన్లీ 23 పెడతా. 20 ఆప్షన్ ఉంటే ఓన్లీ 23. యా ఆన్సర్ ఎస్, బాంబే. రెస్టిట్యూషన్ క్లియర్ చూడ ఎంత ఎంత కాపీ కొట్టిండు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చాలా పోతున్నారు. రెస్టిట్యూషన్ ఎంత నీట్గా బుక్ ఇష్యూ ఉంది అది. సో అది చెప్తున్నాడు, అరే నాకు సొంతంగా ఏం చేయలేకపోయా, అది బుక్ నుంచి లేపేస్తా, కొట్టండ్రా మినిమం పెట్టండ్రా అని చెప్తున్నాడు వాడు. ఓకే, ఆల్ ది బో యూజువల్లీ మనం వెళ్దాం. 33 ఇండిగో. ఇది ఇండిగో కల్టివేషన్ ఇన్ ఇండియా డిక్లైన్డ్ బై అని చెప్పింది. బై క్వశ్చన్ డిలీట్ చేయకండి, క్వశ్చన్ లో బై ఉందని. క్వశ్చన్ డిలీట్ చేసేయకూడదు, అందులో ఆన్సర్ ఉంటుంది. Declined by the beginning of 20th century because of indigo cultivation in India declined by the beginning of 20th century 1900s నుంచి. Peasant resistance to oppressive conduct of planters, unprofitability in world market because of new inventions. Indigo cultivation basically వరల్డ్ వార్ అయినప్పుడు అక్కడెక్కడ ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, న్యూ ఇన్వెన్షన్స్. ఇది అనుకుంటున్నా. నేషనలిస్ట్ లీడర్స్ అపోజ్ టు ది కల్టివేషన్ ఆఫ్ ఇండిగో. అదే ఎందుకు అపోజ్ చేస్తారు? గవర్నమెంట్ అసలు అపోజ్ చేస్తే వినేస్తారండి ఎవరు, బ్రిటిషర్స్. గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ది ప్లాంటర్స్. ఐ విల్ గో ఫర్ బి. ఐమ్ గోయింగ్ ఫర్ ఏ. నాలెడ్జ్ ఏంటిది, అప్పుడు ఎక్కడో అమెరికాలోని వడమేమో టెక్నాలజీ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండిగో కల్టివేట్ చేసిన అవసరం లేదు, అంటే డై ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. నాకు ఎందుకో ఏ అని అనిపిస్తుంది, బట్ ఐమ్ గోయింగ్ ఫర్ ఏ. అఫీషియల్ ఆన్సర్ ఇస్ బాంబే. ఓ నైస్. ఎట్లా ఒకసారి నాలెడ్జ్ అంటే కొత్తగా అప్పుడు వచ్చి ఎందుకు సడన్ గా మానేసారు ఇండిగో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఇప్పుడు కూడా ఇండిగో మనం చేయాలి. అవును, కలర్స్ అన్ని ఎందుకంటే కలర్ ఇప్పుడు మన ప్రింటర్లో వాడి కలర్ ఇంక 2000 రూపాయలకి 9 కలర్లు ఇచ్చారు. అవును, సో చాలా చీప్ అయిపోయింది. సో 10 ఇన్వెన్షన్లు వచ్చాయి. సో ఇప్పుడు అది అవసరం లేదు, అన్ప్రాఫిటబిలిటీ వల్ల. 10 ఇన్వెన్షన్లు వచ్చాయి. సో వీళ్ళ ఇండిగో మరి అవసరం లేదు, ఇంకొండ మానేశారు. 34 వెల్స్లే ఎస్టాబ్లిష్డ్ ది ఫోర్ట్ విలియం కాలేజ్. ఇప్పుడు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? వెల్స్లే. నాకు కూడా తెలియదు, ఇంకోసారి రివైజ్ చేసినట్టుంది. వెల్స్లే ఎస్టాబ్లిష్డ్ ది ఫోర్ట్ విలియం కాలేజ్ అట్ కలకత్తా బికాస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? ట్రైన్ చేయడం కోసం. ఆస్కడ్ బై ఏం సాయి బై అంటే బై పోనీ నిజంగా వినేత్తండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తారంత మాత్రాన అట్లా లండన్లో కూర్చొని చెప్పారని వినేత్తండి. అంత సినిమా లేదు. హీ వాంట్ టు రివైవ్ ఇంట్రెస్ట్ ఇన్ ఓరియంటల్ లెర్నింగ్. ఇంకేం పని పడలేదేంటి? హీ వాంట్ టు రివైవ్ ఇంట్రెస్ట్. డబ్బులు సంపాదించిన పోతాడు. రివైవ్ ఇంట్రెస్ట్ ఏంది? హీ వాంటెడ్ టు ప్రొవైడ్ విలియం క్యారీ అండ్ హీస్ అసిస్టెంట్స్ విత్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ కావాలంటే వాష్రూమ్ కడిగే జాబ్ కూడా ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ కాలేజ్ పెట్టాడు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి. ట్రైన్. దిస్ వర్డ్ ట్రైన్. సో నాలెడ్జ్ అని తెలియపోయిన ఆన్సర్ ఇక్కడ ఉందంట సాయి. ఎస్, హీ వాంటెడ్ టు. అది ఆన్సర్ ఇక్కడ ఉంది. ఏదో ఒకటి వాంటెడ్ టు, ఏదో కావాలనుకున్నాడు. దేంటి? ఎస్, అది ట్రైన్. బ్రిటిష్ మంచివాడు, మహానుభావుడు. బ్రిటిషర్స్ కోసం, మన కోసం కాదండి. నెక్స్ట్ 35 ఉల్లుగులన్. ఇది ఈ క్వశ్చన్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జామ్ కూర్చున్నప్పుడు సేనయ్య గారు సార్ చెప్పిన ఎగ్జామ్లో బిర్జా ముండా ఉల్లుగులన్ అని ఆయన క్లాస్లో చెప్పిండు అనమాట. సో ఆయన క్లాస్లో చెప్పిన అది నాలెడ్జ్ నాకు ఎగ్జామ్లో అది గ్రేట్ హ్యూమోల్ట్. అన్నిట్లో దాదా ఉందని పోకుండా ఫస్ట్ నాలెడ్జ్ తర్వాతనే ట్రిక్స్. అది జాతకంలో చదువుకున్నా కదా, బిర్సా ముండా ఎక్కడ చూసినా అంబేద్కర్ స్టాచ్యూ లెక్క ఉంటుంది తెలుసా. బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు, అదని పేరు పైన. అది మామూలు ఫేమస్ కాదు. మీరు ఉంటుంది అన్న. కాకపోతే ఇప్పుడు మనకి ప్రతి గల్లీకి ఉంటుంది కదా అంబేద్కర్ స్టాచ్యూ మధ్యలో. అక్కడ ప్రతి గల్లీలో ఇట్లా చౌరస్తా దగ్గర బిర్సా ముండా స్టాచ్యూ ఉంటుంది. అక్కడ
మళ్ళీ బస్ స్టాండ్ కూడా, రాంచీ బస్ స్టాండ్ పేరు కూడా అదే, బిర్సా ముండా బస్ స్టాండ్. మనం తిరిగేదో ఒక ఉండండి అర్థం ట్రైబర్ వెళ్ళిపోతున్నాం. సో బిర్సా ముండా రివోల్ట్ ఇంకే సరిపోయినా జస్ట్ అడుగుతున్నా విచ్ ఇస్ మోస్ట్ ఫేమస్. ఎస్, బిర్సా ముండా రివోల్ట్. కాదు ఇండిగో రివోల్ట్ చెప్పండి, కొంచెం అది కూడా షాక్ అవ్వచ్చు. ఓకే ఓకే. మా పిల్లని తీసేచ్చు. రివోల్ట్ ఆఫ్ 1857 అన్నిటికంటే మోస్ట్ ఫేమస్. ఎస్ ఎస్ ఎస్. బట్ సరే ఏంది లేకపోతే బీకన్ 1857 ఇప్పుడు 1857 సపరేట్ చాప్టర్ ఉంది. ఇంకా ఇది గ్రేట్ టుముల్ట్. ఇంకా చదువుతారండి. ఇంకేం చదువుతారు? 50 పేజీలు చదివిన టుముల్ట్ అని చదువుకోలేదు అనుకో. మోస్ట్ ఫేమస్ అనేది అక్కడ చదువుకోలేదు మీరు నమ్మాలి. బట్ స్టిల్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ ట్రిక్ కూడా పనిచేయదు. ఇన్స్టిట్యూట్స్ ఇంగ్లీష్ కూడా అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. మేబీ అన్ని పెడితే మేబీ ఒక దగ్గర పాజిటివ్ అయితే రావచ్చు, లేకపోవచ్చు. యా, ఈ నాలెడ్జ్. సో మన పద్ధతి ఒకటి ఉందండి, ఆ పద్ధతి పేరు ఇన్స్టింక్ట్. సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ ఈజ్ ట్రిక్స్. ఇక్కడ నాకు తెలిసినప్పుడు చేసింది ఇన్స్టింక్ట్ అండి. క్లాస్లో ఎక్కడ చెప్పండి వినిపించింది పెట్టాం. అది 36. విత్ reference to scholars or literature of ancient India, consider the following statements. Panini is associated with Pushyamitra Sangha, usually easy తీసి మార్చేవచ్చు. అమరసింహ is associated with హర్షవర్ధన, అది కూడా మార్చేవచ్చు. కాళిదాస is associated with చంద్రగుప్త too, అది కూడా మార్చేవచ్చు. కానీ మనకేం తెలియదు. అలా అని చెప్పేసి మూడు తీసేకి నన్ను పెట్టాను. అందుకనే నేను తెలియదు 32 పెడతా. 23 స్టైల్ అయితే ఓన్లీ 2 పేర్స్ లాగా. ఇన్ కేసు నేను అనుకుంటే పాణిని పుష్యమిత్ర సంఘ అంటే పాణిని పుష్యమిత్ర సంఘం ఎందుకు కాదనిపిస్తుంది. అమరసింహాసుడు అనిపిస్తుంది, ఇది అనిపిస్తుంది, ఏదో సంథింగ్ అనిపిస్తుంది. 3 పెట్టాలి. సో ఇప్పుడున్న ఆప్షన్లో చూద్దాం. అమరసింహ, హర్షవర్ధన. మనకు తెలిసింది ఇదే కదా, పెడదాం పోతే పోయి. అఫీషియల్ ఆన్సర్ ఏంటి? సి అంట. 36. ఓకే, ఇట్స్ ఓకే. రైట్ టు లూజ్ క్వశ్చన్ పోయినా పర్లేదు. అమరసింహ ఎవరికి వస్తుంది? అమరసింహ ఎవరి ఆస్థానిక కవి? నాకు తెలియదండి, చదువుకోవాలండి. ఇటు చేయలేం, కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వండి. 100కి 100 కరెక్ట్ అయిపోతే మరి కేసు అవుతుంది. అమరసింహ ఈజ్ అసోసియేటెడ్ విత్ హర్షవర్ధన, పాణిని ఈజ్ అసోసియేటెడ్ విత్ పుష్యమిత్ర, కాళిదాస ఈజ్ అసోసియేటెడ్ విత్ చంద్రగుప్త too. అసోసియేటెడ్ హిందీలో చూడు. ఆస్థానిక కవి అన్న. క్వశ్చన్ నెంబర్ 36 అన్న. సంబంధాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? సంబంధించి నెక్స్ట్ 37. In the context of recent advance in human reproductive technology, pro-nuclear transfer is used for pro-nuclear transfer, fertilization of egg in vitro, italics by the donor sperm. Okay, genetic modification of sperm producing cells. చాలా జనరిక్ గా ఉంది, బుకిష్ గా లేదు. డెవలప్మెంట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇంటూ ఫంక్షనల్ embryos, ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిసీజెస్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్. ఇది యూజువల్లీ మైటోకాండ్రియల్ డిసీజ్ చాలా ఫేమస్. సో ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిసీజెస్ ఇది పాజిటివ్, అన్ని పాజిటివ్ అనుకో. బట్ డెవలప్మెంట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇంటూ ఫంక్షనల్ ఎంబ్రియోస్, డెవలప్మెంట్ ఇది, ట్రాన్స్ఫర్ గురించి మెన్షన్ చేయట్లేదు. ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ ఇన్ విట్రో బై ది డోనర్ స్పెర్మ్, అది న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనుకోవట్లేదు. ఐ విల్ గో ఫర్ డి. I'm going for A. Option answer is D. Okay. 37 Delhi. Prevention of mitochondrial disease in offspring. Human reproductive technology pro-nuclear transfer. Reproduction nadu transfer. ఇది కొంచెం జనరిక్ గా ఉంది, ఇన్విట్రో కాకుండా మిగతా జనరిక్ గానే ఉంది. అవునవును. డి ప్రివెన్షన్ మైటోకాండ్రియల్ డిసీజ్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్ అనే పదం యూజువల్లీ ఫంక్షనల్ ఎంబ్రియోస్ కూడా లేపేసి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఓకే, బట్ స్టిల్ ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిసీజ్ ఇన్ ఆఫ్స్ప్రింగ్. ఓకే, డిసీజ్ చేయడం వల్ల దాన్ని కట్ చేసి మీతో పెట్టి ఉండొచ్చు. ఆప్షన్స్ డి. నెక్స్ట్ జస్ట్ ఇన్స్టింక్ట్ అండి, లేదంటే క్వశ్చన్ పేపర్ చాలాసార్లు చేయడం కూడా అయ్యి ఉండొచ్చు, ఎవరికి తెలియదు. అందుకంటే మీకు ఫస్ట్ 2015 to 11 మనం చేసిందే అందుకు. ఇన్స్టింక్ట్స్ మన అక్కడ అది ఎప్పుడు పొల్యూట్ అవ్వలేదు మనకి 4-5 years. ఇప్పుడు ఏంటంటే చేయగా ఎగ్జామ్, ఎవరీ ఇయర్ ఎగ్జామ్కి కొంచెం పొల్యూషన్ ఉంటుంది. విత్ ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్, artificial intelligence can effectively do which of the following?
బ్రింగ్ డౌన్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఇండస్ట్రీ యూనిట్స్ చేయొచ్చు. అయ్యొచ్చు. అవును, క్రియేట్ మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ చేస్తుంది. చేస్తుంది. డిసీజ్ డయాగ్నోసిస్ ఉమ్. మేబీ చేయొచ్చు. టెక్స్ట్ స్పీచ్ కన్వర్షన్ పక్కా చేస్తుంది. వైర్లెస్ అయితే కాదు. వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని అంటే ఇక్కడికి కరెంటు ఛార్జింగ్ పెట్టిన అవసరం లేదు, వైర్లు అవసరం లేకుండా. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా చేయొచ్చు, బట్ అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసింది నా బొంగు. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది యూజ్ చేసి సంథింగ్. అవును. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. ఓకే, నాకు ఎందుకు అనిపిస్తుంది కాదనిపిస్తుంది. తీసేస్తా 5 తీసేస్తా. డిసీజ్ డయాగ్నోసిస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాచెస్ ఉన్నాయి, వాచెస్ చేస్తుంది. సో విల్ గో ఫర్ ఓన్లీ 4 ఇఫ్ ఇట్స్ 2023 స్టైల్ అయితే. హార్ట్ రేట్ అవన్నీ ఏదో మెజర్ చేస్తాను. 5 తీసే. 5 ఫైన్ చేస్తే నేను బీకి పోతాను. సో వాడైతే 5లో 3 అంటున్నాడు. అక్కడ మీనింగ్ఫుల్ ఏంది, మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ ఏంది, షార్ట్ స్టోరీ తీస్తుంది అక్కడ. మీనింగ్ఫుల్ కాదా ఏం తెలుసు అదంటావా? ఎస్. 38 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. అలా అంటే ఇప్పుడు రీల్స్ ఏదో ఒకటి చేస్తారు కదా, ఇప్పుడు మనము చేస్తున్నాం, దానికి మీనింగ్ఫుల్గా అనిపిస్తే తీసేస్తుందా? కాదు. ఓకే. సో ఇట్ ఫాలోయింగ్ 5లో 3 2023 పోతుంది. ఇట్స్ ఓకే. 38. ఓకే, 39 ఆప్షన్స్ క్లోజ్ చేయాలి. 4 2 ఉంటాయి యూజువల్లీ, బట్ స్టిల్ వెయిట్. విత్ రిఫరెన్స్ టు విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ యూజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వేవ్ లెన్స్. అంటే అంత ఎగ్జాక్ట్గా అంతేనా నాకు తెలియదు. ఇది నోన్ యాజ్ లాంగ్ రేంజ్ ఆప్టికల్ వైర్లెస్ కమ్యూనికేషన్. లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్. విజిబుల్ లైట్ లాంగ్ రేంజ్ వెళ్తుందా? ఓకే. విజిబుల్ లైట్ కెన్ ట్రాన్స్మిట్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఫాస్టర్ దెన్ బ్లూటూత్. అయి ఉండొచ్చు, అందుకే Yes. వాడుతున్నాం. పాజిటివ్ అప్లికేషన్ బేస్డ్. ఎస్. హ్యాస్ నో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్. హ్యాస్ నో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్. అది కూడా ఇంటర్ఫియర్ అవ్వదా? లైట్ గ్రావిటీకి ఇంటర్ఫియర్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియర్ అవుతుంది డౌట్. వెయిట్ చేద్దాం. ఈజ్ నోన్ యాజ్ లాంగ్ రేంజ్ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్. నోన్ లాంగ్ రేంజ్ అనుకోవట్లేదు. ట్యూబ్ లైట్ పెట్టి పని లేకంటే లైఫై ఏమంట టూ ఫ్రాంక్ నాకేం తెలీదు. 375 to 780 ఉంటారు, అది కూడా యూజువల్లీ ఫ్యాక్ట్ కూడా తీసేవచ్చు. ఏమో మనకేం తెలియనప్పుడు ఏదో తీయాలి. మనం పెట్టేది 4లో 2. ఫస్ట్ 3 ఎందులో కామన్ ఉంది 2023 స్టైల్ అయితే చేస్తాం. 4లో 2 ఇక్కడ చూద్దాం. 3 ఎందులో కామన్ ఉంది, దీన్ని 4 తీసే. నెక్స్ట్ 2 లాంగ్ రేంజ్ కాదనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏదో 3 కరెక్ట్ అవ్వాలి. హ్యాస్ నో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్. నాకు ఎందుకు లాంగ్ రేంజ్ కరెక్ట్ కాదనిపిస్తుంది, తీసేస్తాను. అఫిషియల్ ఆన్సర్ అంటే సిఏ. నీకు ఏది తప్పు అనిపించింది? లాంగ్ రేంజా? ఎందుకంటే లైఫై అనుకో, ఇప్పుడు లైఫై ఉంది వైఫై లాగా. ఇప్పుడు రూమ్ లోని ఇక్కడ లైట్ పడతావు. అవును. సో ఈ రూమ్ వరకే వస్తుంది, బయట కూడా వైఫై వెళ్తుంది. ఇక్కడ వరకు లైట్ అయితే అంతవరకే. సో ఇది చాలా నేరో రేంజ్. అవును. ఇది వాటర్ టెక్నాలజీ విజిబుల్ లైట్ ఇదే. ఓకే. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అదే, విజిబుల్ లైట్ లోనే కమ్యూనికేషన్ చేస్తుంది కదా. సో లైఫై, సో అది లాంగ్ రేంజ్ కాదు కదా. ఓకే, వైఫై అట్లా కమ్యూనికేట్ చేస్తా. లైఫై లైట్ వైఫై లాగా లైఫై. సో లైఫై బెటర్ పెట్టా. సో అలా మనకు తెలిసింది తీస్తాం, ఫ్యాక్ట్ లేదంటే ఎక్స్ట్రీమ్ అని తీయకుండా మనకు తెలిసింది ఏంటి 2. సో మనం పద్ధతి ఇన్స్టింక్ట్, సెకండ్ నాలెడ్జ్, థర్డ్ ఈస్ ట్రిక్స్. సో మనకి ఫస్ట్ నాలెడ్జ్, ఇది పాజిటివ్ అని తెలుసు. సారీ, రెండింటి బేసిక్ ఇన్స్టింక్టే వాడు. నాలెడ్జ్ కూడా కొంచెం రకం లైఫై 40. With reference to the blockchain technology, it is a public ledger that everyone can inspect, but which no single user controls. Ante. Basic definition: the structure and design of blockchain is such that all the data in it are about cryptocurrency only. Extreme. Applications that depend on basic features of blockchain can be developed without anybody's permission. Government ఏం చేస్తుంది మరి? ఒక అప్లికేషన్ దట్ డిపెండ్ ఆన్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ చైన్ కెన్ బి డెవలప్డ్. ఏముంది ఇప్పుడు కొత్త టెక్నిక్ క్రియేట్ చేసినప్పుడు బ్లాక్ చైన్ వచ్చింది. అవును. ఊర్లో కూర్చొని నేనే కొత్తగా తయారు చేస్తాను, 10 కంప్యూటర్లు పెట్టుకుని నేనే చేస్తున్నాను. పర్మిషన్ అడిగేది ఏముంది? అవును. తిరిగి 1,00,000 మంది నాశనం అయింది, అప్పుడు పర్మిషన్ అడుగుతాం.
నేనైతే 1 and 3 వెళ్తా. 1 and 3. ఏ వెయిట్ చేద్దాం. 1 only 2 only ఉన్నాయా? ఎస్. సరే ఇక్కడ ఆలోచించాలి. 1 పక్కా ఉంది, 2 అయితే తీసేయాలి. సో ఇదే ఆన్సర్. సెకండ్ థర్డ్ మళ్ళీ చదువుదాం. ఇలా ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ చదివి పోవాలి. అప్లికేషన్ డిపెండ్ ఆన్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద బ్లాక్ చైన్ క్యాన్ బి డెవలప్డ్. ఓకే, డీకి వెళ్దాం. డి ఆన్సర్ కూడా 40 డి. ఓకే, ఆప్షన్స్ కూడా డి. 10 క్వశ్చన్ ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి ఆగిపోవాలి. ఆగి ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదివి పోతే బాగుంటుంది. మళ్ళీ 10 క్వశ్చన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.